ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, ఈ అధ్యాయంలో పౌలు గారు పాత నిబంధన పరిచర్యకు, అలాగే ఈవేళ మనము దేవుని యందు ఉండి మన ద్వారా, అలాగే మన ముందు తరాల ద్వారా జరిగించబడబోతున్న క్రొత్త నిబంధన పరిచర్య. ఈ 2 పరిచర్యల యొక్క వివరాలను పౌలు గారు ఈ అధ్యాయంలో కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నారు. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం. మమ్మను మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్ద నుండి అయినను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? మా హృదయాల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు. మా సామర్థ్యం దేవుని వలనే కలిగింది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. మరణకారమున వగ్గు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అయితే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును? శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలుగుదగును. అత్యధికమైన మహిమ దీనికుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును గదా. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథం వారు చదువుచున్నప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రముండును. మనము అందరమును మనకు ముసుకు లేని ముఖములతో ప్రభువు యొక్క మహిమ అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు క్రీస్తు సువార్త ప్రకటన ఒక విజయోత్సవంగా పోల్చి 2వ అధ్యాయంలో మాట్లాడారు. మేము క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాము. అది ఎలాగుందంటే ప్రతి చోట దేవుడు మమ్మల్ని ఊరేగిస్తున్నట్లుగా ఉంది. మేము క్రీస్తును బోధిస్తున్నాము. అది రక్షించబడుతున్న వారికి జీవపు వాసనగా అంటే జీవిస్తున్నారు. సువార్తను తిరస్కరించిన వారికి అది మరణపు వాసనగా ఉంది. అంటే వారికి శిక్ష పొందటానికి పాత్రులైపోతున్నారు. మరణానికి వారి దారులు నడిపించబడుతున్నాయి. ఎందుకంటే వారు అంగీకరించట్లేదు. అందుకే మేము ప్రకటిస్తున్న సువార్త వింటున్న వారికి, విని విశ్వసించే వారికి జీవపు వాసనగా, విని విశ్వసింపని వారికి మరణపు వాసనగా అవి ఉన్నాయి. మమ్మల్ని దేవుడు
అలాగే విజయాలతో ప్రతి స్థలంలోనూ ఊరేగిస్తున్నాడు. సువార్త పరిచర్ను ఒక విజయోత్సవంగా మాట్లాడుతున్నాడు. పరిచర్య చేయడం అంటే విజయం. కానీ పరిచర్య చేయడం సులభం కాదు. పరిచర్యలో ఎన్నో రకాల అనుభవాలు, కష్ట నష్టాలు ఎన్నెన్నో ఉంటాయి. అవి చెప్పనలివి కావు అని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? ఎన్ని రకాల అనుభవాల గుండా సేవకులు నడిపించబడతారో చెప్పలేము. కారణం ఏంటంటే, ఎన్ని రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు సంఘంలో ఉంటారు. అందరూ పరిశుద్ధులుగా ఉండిపోతారా అంటే, సంఘంలో ఉన్నవారందరూ పరిశుద్ధులుగా ఉండరు. పరిశుద్ధులుగా ఉన్నవారు, ఉంటున్నవారు, పరిశుద్ధతనే కొనసాగించేవారు కొందరైతే, పరిశుద్ధులుగా మారటానికి ప్రయత్నిస్తూ మార్పు దిశగా సాగుతున్న వారు కొందరు. అంటే వీళ్ళు మారుతూ ఉంటారు. మరికొందరు ఇటు మార్పు చెందేవారిని, మారుతున్న వారిని చూసి మారాలనుకుంటారు గానీ, మారకుండా ఇంకా లోకపు స్థితిలోనే ఉంటారు. ఇలాగ రకరకాల గుంపులుంటాయి మందిరంలో, సంఘంలో. ఇలాంటి వారందరినీ నడిపిస్తున్న కాపరుల యొక్క అనుభవాలు కోకొల్లలు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సేవకుల్ని అబ్బో! చాలా గొప్పవారన్నట్లు పొగిడిన వీళ్ళే ఎన్నో రకాలుగా చులకన భావన కలిగి సేవకుల్ని చులకన చేస్తూ పలు రకాలుగా అవమానించేవారు కొందరు. బయటవారు తెలియక అవమానించేవారు కొందరైతే, సంఘంలో ఉండి సేవకులు విలువ తెలుసుకోకుండా ఇలాగ చెప్పాలంటే పరిచర్యలో ఎన్నో అనుభవాలుంటాయి. అలాగే పౌలు గారి పరిచర్య అయితే ఇంకా మరీ కఠినమైంది. అలాంటి పరిచర్యనే ఆయన ఏమంటున్నారు తెలుసా? విజయోత్సవం అంటున్నారు. ఎందుకో తెలుసా? ఆ కష్టమంతా మర్చిపోతున్నాడు. ఒకటే గుర్తుకు చేసుకుంటున్నాడు. నా మాట వింటున్న వారు విశ్వసిస్తుంటే నేను వారికి జీవపు వాసనగా ఉన్నాను. వారు రక్షించబడుతున్నారు. నా మాట వినక చెవులు మూసుకొని లేదా నన్ను ఎదురాడిన వారికి నేను మరణపు వాసనగా ఉన్నా. ఎందుకంటే నా మాటలు కఠినం. నా మాటలు తిరస్కరించినందుకు వారు శిక్ష పాలవుతారు. అది వారికి మరణానికి నడిపిస్తుంది. అంటూ సువార్త పరిచర్యను ఒక విజయోత్సవంగా పోల్చి మాట్లాడుతూ, ఇలా చెప్తున్నానని మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకోవడానికి మొదలుపెట్టాను అనుకోవద్దు. అంటే మెప్పులు చెప్పుకుంటున్నాడురా అనుకోవద్దు. నేను మెప్పులు చెప్పుకోవాల్సిన అవసరంలా. కొందరికి కావాల్సినట్టు అంటే కొందరు ఏది రుజువు? ఏంటి? సేవకుడు అనడానికి రుజువేంటి? అపోస్తలుడు అనటానికి రుజువేంటి? రుజువుందా? ఆధారాలున్నాయా? ఇలా అడుగుతున్నట్లుగా ప్రభువు దగ్గర నుండి ఏదో సిఫార్సు పత్రిక నాకవసరంలా. నేను ప్రభువు దగ్గర నుండి ఓ పత్రిక తీసుకొని, ఇదిగో ఈయన పౌలు, ఈయనను నేను నా పనికి నియమించుకున్నానని ప్రభు సంతకం పెట్టి ఇచ్చే సిఫార్సు పత్రిక నాకేం అవసరంలా. దాన్ని మీకు నేను చూపించాల్సిన అవసరంలా, లేదా మీ నుంచి నాకే పత్రికలు అవసరంలా, నా నుంచి మీకే పత్రికలు చూపించుకోవాల్సిన అవసరంలా. ఎందుకో తెలుసా? అక్షరార్థమైన లేదా ఏవో పత్రికలు ఎందుకు అవసరం? అవసరం లేదు. దేవుని ఆత్మ వలంగా మీ హృదయాల మీద మేము చెప్పబడిన వాక్యాలు ముద్రించబడ్డాయి కదా! ముద్రించబడిన మీరు దేవునిలోకి వచ్చారు కదా! అంటే పౌలు గారు వాక్యం చెప్పారు. వాక్యం చెప్పగా కొరింథీయులు విన్నారు. విన్నవారందరూ అనేకులు. అందరూ కాదు. విన్నవారిలో అనేకులు విశ్వసించారు. విశ్వసించిన వారు సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడ్డారు. వారు మార్పు నొందారు. మార్పు నొందిన వీరిని మార్పు నొందిన ఇప్పుడు మార్పు నొందక మునుపు చూసిన వారున్నారే. ఆ తేడా చాలదా? అంటే నాకు పత్రికలు మీరే కదా! క్రొత్త సిఫార్సు పత్రికలు ప్రభు దగ్గర నుండో, లేదా నా దగ్గర నుండో, లేదా గొప్ప గొప్ప పెద్దల నుంచో యెరూషలేముకెళ్ళి పెద్దల దగ్గర ఉత్తరాలు తీసుకొని, ఇలా చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అందరూ తెలుసుకొని చదవగలుగుచున్న పత్రికలు, క్రీస్తు పత్రికలు. మా ద్వారా సువార్త విని రక్షించబడిన వారు మీరే కదా! మీరే సాక్షులుగా, పత్రికలుగా ఉన్నారు కదా! మరి వేరే సిఫార్సు ఏమన్నా కావాలా? దేవుడు మమ్మల్ని అక్షరానికి కాదు, ఆత్మ దేవునికే పరిచారకులుగా నియమించారు. మేము పరిచారకులుగా ఉన్నాము. రాతి పలకల మీద సిరాతోను వ్రాయబడుటకు మెత్తని హృదయాలను పలకల మీద జీవము గల దేవుని ఆత్మ
చేత మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై మీరే ఉన్నారు కదా! అలా మీరే తేటపరచబడుచున్నారు కదా! అంటే ఒక పత్రిక. ఈ పత్రికలో ప్రకటనలు చూస్తూ ఉంటాం మనం. ఉదాహరణకు కొత్తగా ఎవరైనా వ్యాపారం ప్రారంభించారంటే వారు పత్రికలు ప్రింట్ చేయించుకుంటారు. అందులో వారు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారానికి సంబంధించిన వివరాలుంటాయి. వారు చేస్తూ ఉన్న బిజినెస్ తాలూకా షాప్ అయితే ఆ షాప్ పేరు, ఫోను నంబరు, వాళ్ళ దగ్గర ఏం సర్వీసులు దొరుకుతాయి, ప్రత్యేకమైన ఆఫర్‌లేమన్నా ఉన్నాయా? ఇలాంటివన్నీ ప్రింట్ చేయించి అవి నలుగురికి పంచుతారు. ఇలాగ సిరాతో రాయబడ్డ లేదా ప్రింట్ చేయబడ్డ పత్రికలు కాదు. దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారు క్రీస్తుకు పత్రికగా మా వాక్యం వినటం ద్వారా మారిన మీరున్నారు కదా! వేరే ఎందుకు? ప్రియ విశ్వాసులారా, ఒక మాట మనం కూడా ధ్యానం చేసుకుందామా? అదేమనంటే, మీరు దేవునికి పత్రికలుగా ఉన్నారా? ఇప్పుడే చెప్పా కదా! ఒక బిజినెస్ ఉంది. అంటే ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ఆ వ్యాపారవేత్త తాను చేయు వ్యాపారానికి పత్రికలు ముద్రించాడు. దాని మీద మన వ్యాపారం తాలూకా వివరాలు, ఇంకా అడ్రస్సు ఇట్లాంటివన్నీ ఉంటాయని చెప్పాను కదా! మరి నువ్వు క్రీస్తు పత్రికవైతే నిన్ను చూస్తున్న వారికి క్రీస్తు వివరాలు తెలియాలి కదా! అలా తెలిసేలాగా క్రీస్తుకి పత్రికగా నువ్వు బ్రతుకుతున్నావా? ఎందుకంటే ఇది అక్షరాలతో వ్రాయబడ్డ పత్రిక కాదు. అక్షరార్థమైన పత్రికలైతే అవి అక్షరాలు చెరిగిపోవచ్చు. అక్షరానికి, ఆత్మకు తేడా చూపించడానికి తర్వాత అధ్యాయం అంతా వివరిస్తున్నాడు. అక్షరానికి, ఆత్మ పరిచర్యకు తేడా ఏంటో మనం తెలుసుకునే ముందు మనం కూడా ఒక ఆలోచన, ప్రశ్న, ఒక విమర్శ మన హృదయాన్ని మనం చేసుకుందాం. ఏమనంటే ఇప్పుడు ఒక వ్యాపారవేత్త వేయించిన కరపత్రం లేదా పత్రికలో తాను యొక్క వ్యాపారానికి సంబంధించిన వివరాలన్నీ ఎలాగైతే లిఖితమై ఉన్నాయో, క్రీస్తు దేవుడిని ఆరాధిస్తున్న నీ మీద, నా మీద క్రీస్తు దేవుని యొక్క వివరాలు ఉన్నాయా? ఉన్న ఆ వివరాలను కరపత్రం మీద అంటే పాంఫ్లెట్ మీద ప్రింట్ చేయించిన డీటెయిల్స్ ఎవరైనా చదవగలుగుతారు కదా! ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు కదా! అలాగే నిన్ను చూస్తున్న వారు నీ దేవుడిని అర్థం చేసుకునేలాగా నువ్వు బ్రతుకుతున్నావా? ఓ ప్రియ విశ్వాసి, ఆలోచించు. నువ్వు యేసయ్యకు పత్రికగా ఉన్నావా? లోకానికి పత్రికగా, సైతానుకు పత్రికగా ఉన్నావా? కొందరున్నారు నోరు తెరిస్తే అబద్ధాలు. వారెవరి పత్రికలంటారు? సైతాను పత్రికలు. అదేంటి అంటారా? అబద్ధాలకు జనకుడెవరు? కొందరున్నారు చిటపటలాడిపోతారు. చీటికి మాటికి కోపిష్టోళ్ళు. వారెవరికి పత్రికలండి? కొందరు దొంగలు, కొందరు వ్యభిచారులు, అక్రమ సంబంధంతో ఈడవబడుతున్నారు. జీవితాలు పాడు చేసుకుంటున్నారు. త్రాగుబోతుతనం, తిరుగుబోతుతనం, తిండిపోతుతనం, సోమరిపోతుతనం ఇలాగూ ఏవైతే బైబిల్ గ్రంథానికి లేదా దేవుని యొక్క గుణ లక్షణాలకు అతీతంగా విపరీతమైన బుద్ధి కలిగి గర్వమని, స్వార్థమని, మత్సరమని వీటన్నిటి చేత నింపబడుతూ ఉన్నారంటే, ఆ మనిషిని చూస్తేనే కొందరిని చూస్తే అంటాం, అతనెందుకండి కోపిష్ఠుడు అతని జోలికెళ్ళకండి. అంటారంటే అతని పత్రిక ఏ పత్రిక అది? కోపం పత్రిక. కోపం పత్రికను చూడగానే తెలిసిపోతుంది అతను సాతాను పత్రిక అని. మరి నిన్ను చూస్తే నువ్వు క్రీస్తు పత్రికవని తెలుస్తుందా? సైతాను పత్రికగా, లేదంటే లోకానికి ప్రకటన ఇచ్చే, లోకాన్ని చూపించే ఒక పత్రికగా ఉన్నావా? ఏమై ఉన్నావు? యేసు ప్రభువుని ఆరాధిస్తున్న నీలో యేసు లక్షణాలున్నాయా? ఉన్న ఆ లక్షణాలను ఎదుటివారు చదువుతున్నారా? ఎదుటివారు గుర్తించగలుగుతున్నారా? అర్థం చేసుకోగలుగుతున్నారా? అలాగుంటే నువ్వు నిజంగా దేవుని పత్రికగా ఉన్నావు. అలా అర్థం చేసుకోలేకపోతున్నారంటే, నీవింకా దేవుని పత్రికగా మారావా? లేదా? ప్రియవిశ్వాసులారా, అయితే కొందరు మూర్ఖ స్వభావంతో కఠిన చిత్తులై మంచితనాన్ని అర్థం చేసుకోరు. వాళ్ళ విషయం పక్కన పెట్టండి. ఎందుకంటే మూర్ఖులుంటారట. వారికి ఎన్ని సార్లు బోధించినా మూర్ఖులకు బుద్ధి నేర్పటం బుద్ధి బుద్ధి తక్కువతనం అని ఇలాంటి మాటలు మనం సామెతల గ్రంథంలో చదువుతాం. ఎందుకంటే వాడు మూర్ఖుడు చెప్పేది వినడు. వినని వాడికి ఏం చెప్తాం? ఎందుకు చెప్తాం? వినడు కదా! వినేవాడికైతే చెప్తాం కదా! అలాగే అలాంటోళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళు గుర్తుపడతారు కదా! మంచి చెడు తెలుసుకుంటున్నారు కదా! చదువుతారు కదా! అలాగ వారు నిన్ను ఒక క్రీస్తు పత్రికగా చదువుతున్నారా? లోకంలో ఎన్నో ప్రకటనలున్నాయి.
అన్నీ మంచి ప్రకటనలేనా అంటే కాదు. కొన్ని లాభకరమైనవి, కొన్ని నష్టాన్ని కలిగించేవి. నష్టాన్ని కలిగించేయి మరీ ఆకర్షణీయంగా ఉంటాయి. లాభాన్ని కలిగించేయి అంత ఆకర్షణీయంగా ఉండకపోయినా మేలే చేస్తాయి. సరే, ఆ పత్రికలన్నీ పక్కన పెట్టండి. నీవు ఎవరికి పత్రికవు? నీ ఇంట్లో ఉన్న మనుషులకా? లేదా లోకంలో ఉన్న సాతాను పత్రికవా? లేదంటే క్రీస్తు పత్రికవా? ఆయన ఆత్మచేత దేవుని సేవకులు చేస్తూ ఉన్న పరిచర్య ద్వారా ముద్రించబడిన దేవుని పత్రికగా ఉన్నావా? నీవున్న సంఘంలో నీకు బోధ చేస్తున్న మీ సేవకుల యొక్క పరిచర్య మూలంగా దేవుని ఆత్మచేత నూతనంగా జన్మించి దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ ఉన్న మీరు క్రీస్తు పత్రికలేనా? లేదా అక్షరార్థమైన సిరాలతో లేదంటే కలం తీసుకొనో ఇలాగ వ్రాయబడిన పత్రికలుగా ఉండకూడదు. మనం దేవునికి పత్రికలం. ఆత్మచేత ముద్రించబడిన వారంగా మనం ఉండాలి. క్రీస్తు ద్వారా దేవుని యెడల మాకిట్టి నమ్మకం ఉంది. మాకిలాంటి నమ్మకం ఉంది దేవుని దగ్గర. ఎందుకంటే ఆ నమ్మకం మా వలన ఏదైనా అయిపోయినట్టు కాదు. అలాగ ఆలోచించుకోవడానికి కూడా మాకంత సామర్థ్యం లేదు. మా అంతట మేమే సమర్థులమని కాదు. మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగింది. ఈ సామర్థ్యం మాకిచ్చింది దేవుడే. మాకు దేవుడిచ్చిన ఈ సామర్థ్యంతోనే మీకు వాక్యం చెప్పాం. మా పరిచయం మూలంగా మీరు దేవుని ఆత్మను అంటే పొందుకున్నారంటే దేవునిలోకొచ్చారని అర్థం. దేవుని ఆత్మ మూలంగా అంటే దేవునికి నచ్చినట్లుగా నడిపించబడుతున్నారని అర్థం. అలాగ నడువుట ద్వారా మీరు క్రీస్తు పత్రికలుగా లోకానికి కనబడుతున్నారు. ఇందుని బట్టి మాకు సంతోషం. అలాగని ఇది మేమేదో చేసామని కాదు. ఇది దేవుడే చేశాడు. ఇది మా సామర్థ్యం కాదు. దైవ సామర్థ్యమే. ఆయన మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరానికి కాదు, ఆత్మకే పరిచారకులుగా నియమించాడు. మాకు సామర్థ్యం కలిగిచ్చాడు. అక్షరం చంపుతుంది. ఆత్మ జీవింపచేస్తుంది. ప్రియశ్వాసులారా, మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడింది. అక్షరములకు సంబంధమైంది. అలాగైనా దానికి మహిముంది. అయితే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోతూ వచ్చింది. ఇశ్రాయేలీలు అతని ముఖాన్ని తేరి చూడలేకపోయారు. ఇప్పుడు ప్రియశ్వాసులారా, అక్షరార్థమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్యను గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. అక్షరార్థమైన పరిచర్య అంటే పాత నిబంధన పరిచర్య. ఆత్మ పరిచర్య అంటే క్రొత్త నిబంధన పరిచర్య. క్రీస్తు సిలువలో వేలాడి మరణించి అంటే మనందరి పాపాల కోసం సిలువ శ్రమలను అనుభవించి సిలువలో మరణించారు ప్రభు. సమాధి చేయబడి 3 దినాల నుండి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. లేచిన ఆయన తండ్రి దగ్గరకు వెళుతూ శిష్యులకు వాగ్దానం చేశారు, నేను ఆదరణకర్తను మీ దగ్గరకు పంపిస్తాను. ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన మీ మీదకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి నాకు సాక్షులుగా మిమ్మల్ని ఉంచుతాడు. మీరు భూమి అంతటా భూదిగాంతాల వరకు నాకు సాక్షులవుతారు. దాని గురించి సువార్త ప్రకటించండి. సువార్త అంటే యేసుక్రీస్తు మన కోసం చేసి ముగించిన దాన్ని సువార్త అంటాం. యేసుక్రీస్తు త్వరలో రాబోతున్న దాన్ని రాకడ అంటాం. ఇప్పుడు సువార్త బోధించండి అందరికీ. నేను మీకోసం ఏం చేశాను, అందరి కోసం ఏం చేశానో ఆ మాటలు మీరు భూమి మీద అందరికీ వెళ్ళి చెప్పండి అని శిష్యులను పంపుతూ, అయితే నేను మీకు వాగ్దానం చేయబడిన ఆ ఆత్మ మీ మీదకు వచ్చేదాకా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. యెరూషలేములో నుండి కనిపెట్టండి. ఆ ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడే మీరు ఎటు వెళ్ళాలో ఆయన అటు తీసుకెళ్తాడు. ఇప్పటిదాకా ఇక్కడే యెరూషలేములో ఉండండి. నేను త్వరలో పంపిస్తాను అన్నారు. ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఇంచుమించు కొన్ని దినాల పాటు వారి మధ్య సంచారం చేసి, ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించారు. పెంతెకోస్తు పండగ దినం అది. ఆనాడు మేడగదిలో ఇంచుమించు 120 పైనే మనుషులు కూడుకొని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు ఆత్మ ప్రత్యక్షత వారికి కలిగింది. ఆత్మ చేత నింపబడ్డారు. అన్ని భాషలు మాట్లాడారు. అప్పుడు పేతురు నిలబడ్డాడు, ప్రసంగించాడు. పేతురు ప్రసంగానికి ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. ఇలాగూ క్రొత్త నిబంధన పరిచర్య ప్రారంభమైంది. ఇది ఆత్మ పరిచర్య. ఇప్పుడు పౌలు గారు చెప్పేది ఆత్మ పరిచర్య మహిమ గలది. అక్షరార్థమైన పాత నిబంధన పరిచర్య కూడా మహిమ గలదే. ఇదెలా ప్రారంభమైంది? అక్షరం అంటే
అక్షరం చంపుతుంది. అక్షరం మరణాన్ని, తీర్పుని అనుగ్రహిస్తుంది. దేవాది దేవుడు ఇజ్రాయేలు జాతిని ఏర్పాటు చేసుకొని, ఆ జాతిని ఈజిప్ట్ నుంచి విడిపించి, మోషే అనే నాయకుని చేతిలో నడిపిస్తున్నాడు. నాయకుడిగా మోషేని ఎన్నుకొని, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలుని నడిపిస్తూ ఉన్నారు దేవదేవుడు. నడిపిస్తూ ఉన్నప్పుడు సీనాయి అరణ్యంలో ఉన్నప్పుడు కొండ మీదకు రా మోషే, నేను నీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తానని దేవుడు మోషేని పిలిస్తే మోషే కొండ మీదకు వెళ్ళారు. వారికి ధర్మశాస్త్ర ప్రధానం దేవుడే 2 రాతి పలకల మీద తన ఆజ్ఞలను వ్రాసి ఇచ్చారు. దశాజ్ఞలు. ఈ దశాజ్ఞలను చేతపట్టుకొని మోషే వస్తూ ఉన్నప్పుడు కొండ క్రిందన ఉన్న జనం అప్పుడే పోతపోసిన దూడ విగ్రహాన్ని చేసుకొని యెహోవా దేవుడి పేరు పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు. అవి చూసినప్పుడు పలకలు పాడేశాడు మోషే. పాడేసి అయ్యా అయ్యా ఈ ప్రజల్ని కనికరించు ఇట్లంతా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కనికరించి రెండోసారి మరలా పిలిచి మరలా ఆ పలకలనిచ్చాడు. రెండోసారి మరలా ఆ పలకల మీద ఆ మాటలు రాయబడ్డాయి. నువ్వు పలకలు తయారు చేసుకునిరా అని పిలిస్తే పలకలు తయారు చేసుకుని వెళ్ళాడు దేవుడు. మరలా తన ఆజ్ఞలను అనుగ్రహించారు. అలాగూ వస్తూ ఉన్నప్పుడు మోషే ముఖం ప్రకాశిస్తూ వచ్చింది. ప్రకాశిస్తూ ఉన్న ఆ మహిమ ఏమవుతూ వచ్చిందంటే తగ్గిపోతూ వచ్చింది. మోషే తగ్గిపోతున్న ఆ అంతము, ఆ మహిమాంతాన్ని ప్రజలు చూడకుండా తన ముఖానికి ముసుగు వేసేసుకున్నాడు. ఇప్పుడు అక్షరార్థమైన ఈ పరిచర్య మోషే తెచ్చిన ఆ ధర్మశాస్త్రం మనిషిని నీతిమంతునిగా చెయ్యాలి. కానీ ఆ ధర్మశాస్త్రం మనిషిని నీతిమంతునిగా చేసి దేవుని దగ్గరకు తీసుకొచ్చి రక్షించలేదు కానీ మనిషిని పాపి అని తీర్పు తీర్చింది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, యథార్థమైనది. ధర్మశాస్త్రాన్ని గురించి మీరు 19వ కీర్తన అలాగే 119వ కీర్తనలో చాలా భాగాల్లో మీరు ధర్మశాస్త్రం యొక్క విశిష్టతలు చదువుతారు. అలాగ మనం చూస్తే అది గొప్ప ధర్మశాస్త్రం. విలువ లేనిదా? విలువ కలిగిందే. సాక్షాత్తు దేవుడిచ్చింది, విలువైంది కాదంటారా? అయితే ఏం జరిగింది? అందులో నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దన్నాడు. పైన క్రింద ఆకాశం అందు భూమి మీద, భూమి కింద ఉన్న నీళ్ళ మీద దేని రూపాన్ని విగ్రహాన్ని చేసుకోవద్దు, పూజ నమస్కారాలు చేయొద్దు, సాగిలపడొద్దన్నాడు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించండి అన్నాడు. దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు, పలకొద్దు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా. ఈవేళ యేసునామం ఎలా పడితే అలా వాడుతున్నారు. ఏం చెప్తాము? ఉన్నతమైన నామం, మహిమ కలిగిన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ, యేసయ్య మీద ఒట్టు పెడుతూ, దూషణలాడుతూ, అమ్మో! ఎన్ని రకాల పనులు చేస్తారో క్రైస్తవులు కూడా. ఇప్పటిదాకా దూషించి, బూతు మాటలన్నీ మాట్లాడి, అయినా నా యేసయ్య ఉన్నాడంటారు. ఇప్పటిదాకా ఎలాంటి మాటలు మాట్లాడారు? చివరిలో ఎవరిని పెడుతున్నారు? నిజమే కదా! అయితే అలాగా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దన్నాడు. ఇవి 4 ఆజ్ఞలు దేవునికి, మనిషికి మధ్య. తర్వాత 6 ఆజ్ఞలున్నాయి. తల్లిదండ్రులు సన్మానించు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, పొరుగువారిది ఆశించొద్దని. మనిషి ఇటు దేవుడు నియమించిన దేవునికి, మనిషికి మధ్య ఉండాల్సిన 4 ఆజ్ఞల్ని పాటించలేకపోయాడు. ఇటు తర్వాత ఉన్న 6 ఆజ్ఞల్ని పాటించలేకపోయాడు. పాటించకపోతే ధర్మశాస్త్రం ఆ వ్యక్తిని పాపిగా పరిగణిస్తది. ఆజ్ఞ అతిక్రమణ పాపం. దేవుడిచ్చింది పరిశుద్ధమైందే. విశ్వాసులారా, అన్నీ సృష్టించిన దేవుడు తన్నే సేవించాలని కోరుకున్నాడు. తప్పేముంది? ఆయనే కదా సృష్టికర్త. ఆయన దగ్గరకొస్తే మేలు కలిగిద్ది. లేదంటే మేలు చేయలేని దానికి మూగదాని దగ్గరకో, ఒక ఇంత కూడా ప్రయోజనం చేయని దాని దగ్గరకు, దేని దగ్గరకన్నా ఎళ్లి మొరపెట్టుకుంటుంటే అది ప్రతిఫలం ఇవ్వదు కదా! అది తెలిసిన దేవుడు కాబట్టి తన దగ్గరికి రమ్మన్నాడు. తన నామం పవిత్రమైనది కాబట్టి పవిత్రంగా ఉంచమన్నాడు. తాను 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన విశ్రమించాడు. విశ్రమించడం అంటే సృష్టి కార్యక్రమాన్ని ముగించాడు. ఆ దినాన్ని పరిశుద్ధపరిచి, ఈ దినాన అందరూ నన్ను ఆరాధించండి. మీకు కూడా విశ్రాంతి దినం అని జనాలకు కూడా అదలా కేటాయించాడు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఏ ఆజ్ఞను తప్పుపడదాం? నరహత్య చేయొద్దన్నాడు. మరి చంపుకోకూడదు కదా!
ఒకరు ఇంకొక మనిషిని చంపకూడదు కదా! ఆజ్ఞల్లో తప్పేముంది? వ్యభిచరించవద్దన్నాడు. అలాగే సృష్టి కొనసాగించబడడం కోసం వివాహ బంధాన్ని దేవుడే కదా ఏర్పాటు చేశాడు. నేను వివాహ బంధం ఏర్పాటు చేశాను కాబట్టి మీరు వివాహ బంధానికి వ్యతిరేకంగా ప్రవర్తించొద్దన్నాడు. తల్లిదండ్రులిచ్చాడు. వారు పోషించారు, కాపాడారు. చిన్నప్పటి నుండి ఒక వయసొచ్చే వరకు ఎదుగుదల ఇచ్చారు కదా! పోషించి అక్కర్లన్నీ తీర్చారు గదా! అన్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు గదా! వాళ్ళని సన్మానించమన్నాడు. తప్పేముంది? అబద్ధం ఆడొద్దన్నాడు. ఉన్నదాంతో సంతృప్తిగా నిజాయితీగా ఉండమన్నాడు. అందులో తప్పేముంది? పొరుగువారిది ఆశించొద్దు. ఏదన్నా కావాలంటే నన్నడుగు నేనిస్తానన్నాడు ప్రభువు. తప్పేముంది? అయితే మనిషి ఈ ఆజ్ఞలు చేయలేక మరణాన్ని, తీర్పుని తెచ్చుకున్నాడు. అలాగైతే ఈ పరిచర్య మహిమ లేనిదందామా? మహిమ గలదే. మహిమ గల దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అది. దాన్ని పాటించలేక మనుషులు ఏమైపోతున్నారంటే మరణానికి, తీర్పుకి గురి అయిపోతున్నారు. ఇలాగా ఒక మనిషిని చంపే పరిచర్య మహిమ గలదైతే చంపడం ఏంటి? అక్షరం ఎందుకు చంపుతుందన్నారు? ఆజ్ఞ అది. పాటించకపోతే ఆ మనిషి మరణానికి పాత్రుడు కదా! అందుకే. అది మరణానికి తీసుకెళ్ళింది. అంటే దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలతో ఇచ్చాడు గానీ, చేయలేని మనిషి దాన్ని అర్థం చేసుకోలేక, దాన్ని పాటించలేక మరణానికి పాత్రుడైపోయాడు. అంటే ఆ మహిమ కలిగిన పరిచర్య దానికి మహిమ ఉన్నా అది మరణానికి నడిపించింది. మరణానికి నడిపించిన ఆ పరిచర్యే మహిమ గలదైతే, ఈవేళ యేసుక్రీస్తు అనే ఒక దేవుని ద్వారా అంటే తండ్రి తన కుమారుని ద్వారా, తన కుమారుని ప్రాణత్యాగం ద్వారా, ప్రాణత్యాగాన్ని విశ్వసించడం ద్వారా మనందరికి రక్షణిచ్చి, రక్షణ పొందటం ద్వారా మన పాపాలను శుద్ధి చేసి, నీతిమంతులుగా తీర్చే ఈ పరిచర్య ఇంకెంత ఉన్నతమైంది. అందుకే అక్షరాలతో రాసిన పత్రికలు కాదు మీరు. ఆత్మ మూలంగా మా పరిచర్య మూలంగా ముద్రించబడిన క్రీస్తు పత్రికలు మీరు. ఇంతకన్నా సిఫార్సు ఏం కావాలి? అపోస్తలత్వాన్ని నిరూపించుకోవాలా? నిరూపించుకోవాలంటే మీరే కదా! మీరున్నారు చాలు. పెద్దగా సిఫార్సు లేఖలు ఏమి అవసరంలా. ప్రియసాసి అక్షరార్థమైన పాత నిబంధన పరిచర్య ఎంత మహిమ గలదో దేవుడు వారికి మహిమతో ప్రత్యక్షమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ అంత మహిమ కలిగిన పరిచర్య కాలక్రమేణా మనుషులు ఆ మహిమను చూడలేక, ఆ మహిమలో నిలిచి ఉండలేక, ఆ ఉన్నతమైన ధర్మశాస్త్రాన్ని పాటించలేక పతనావస్థలో ఉండి మరణానికి దారితీశారు. ఒక మనిషి మరణించడానికి కారణమైన ఆ పరిచర్యే అంత బలీయమైనదైతే, అంత మహిమ గలదైతే, ఆ మరణపు తీర్పు నుండి విడిపించి, మరణాన్ని కొట్టివేసి, పరిశుద్ధులుగా మార్చి, పవిత్రపరిచి, తన రక్తంతో కడిగి, శుద్ధి చేసి, తన రాజ్యంలో చోటిచ్చే ఈ క్రొత్త నిబంధన పరిచర్య ఇంకెంత ఉన్నతమైంది. ఈ పరిచర్యకు మమ్మల్ని పరిచారకులుగా దేవుడు చేశాడు. మాకు సామర్థ్యం ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం. పరిచర్య యందు మేము ఆనందిస్తున్నాం. మా పరిచర్యకు ప్రతిఫలం, మా పరిచర్య వలన ఆత్మచేత ముద్రించబడిన క్రీస్తు పత్రికలు మీరే కదా! మిమ్మల్ని చూస్తే ఇంకా సంతోషం. ఇది మహిమ గల పరిచర్య. ఇది మహిమ కలిగిన పరిచర్య. అది క్షీణించిపోతూ ఉంది. అందుకే మోషే తన మహిమ తగ్గిపోతూ ఉండటం చేత ముసుగు వేసుకున్నాడు. నేటికి ఇశ్రాయేలీయుల హృదయాల మీద ఉంది ఆ ముసుగు. మోషే తన ముఖం మీద ముసుగు తీసేసాడు గానీ, ఇశ్రాయేల్ హృదయాల మీద నేటికి ఆ ముసుగు ఉంది. అందుకే నేటికి వారు క్రీస్తుని గుర్తించట్లా. మరణానికి తీసుకెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్ని ఇంకా చదువుతున్నారు గానీ, ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అని రాసుంది. కొట్టివేయడం అంటే నెరవేర్చి పూర్తి చేసేసాడని. ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసేసిన ప్రభువుని వీరింకా తెలుసుకోలేదు. వారి హృదయాలకుంది ముసుగు. వారు ప్రభువు వైపు తిరిగితే ఆ ముసుగు తీసివేయబడుతుంది. ముసుగు తీసివేయబడిన వాడే దేవుడిని చూడగలుగుతాడు. ముసుగున్న వ్యక్తి ముసుగులో నుండి చూస్తే ఏం కనిపిస్తుంది? ముసుగు తీసివేయబడితే అప్పుడు స్పష్టంగా చూడగలం. ప్రభువు వైపు తిరగాలి. ఎవరైనా సరే ప్రభువు వైపు తిరిగితే ప్రభు వారి హృదయాల మీద ముసుగు తీసుకువేస్తాడు. వారి మనోనేత్రాలకు కలిగిన గురుడితనం నుంచి విడిపిస్తాడు. వెలుగులోనికి తీసుకొస్తాడు. అక్షరార్థమైన పరిచర్యకు కాదు, ఆత్మకు పరిచారకులుగా మారుస్తాడు. అక్షరం నువ్వు పాపివి అని ముద్ర వేస్తూ వస్తది. ఆ పాపం మరణాన్ని జీతంగా తీసుకొస్తది. కానీ ఆత్మ మనల్ని ప్రభువులోకి తీసుకెళ్తాడు. ప్రభువు పాపాలు ఒప్పుకోమంటాడు. ఒప్పుకుంటే శుద్ధి చేస్తాడు.
శుద్ధి చేసి తన నీతిని మనకిస్తాడు. రక్షణ వస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఆ రక్షణ వస్త్రం మనకిచ్చి జీవపు మార్గంలో మనల్ని నడిపించి రాజ్యంలో చోటిస్తాడు. ఈ పరిచర్యలో మనం ఉన్నాము. మనం ఎంతైనా ధన్యులం. కాబట్టి మనం దేవునికి మరి ఎక్కువగా దేవుణ్ణి ప్రతిఫలింపచేసే పత్రికలుగా ఉండాలి. మీరు అలా ఉండాలి. అయితే మోషే ముసుగేసుకున్నాడు. లేదా వాళ్ళ హృదయాల మీద ముసుగుంది. కానీ మేమట్లా చేయట్లా. ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యంగా మాట్లాడుతున్నాం. పౌలు గారంటారు, "మాకో నిరీక్షణుంది. మేము ముసుగు వేసుకోలేదు. మా హృదయానికి ముసుగు లేదు. మా ముసుగు తీయబడింది." ఎందుకంటే పౌలు గూడా హృదయానికి ముసుగు వేయబడిన వాడే గర్వం అనే గుర్రం ఎక్కి దమస్కు మార్గం గుండా వెళ్తా ఉన్నాడు గదా! యెరూషలేములో హింసించాడు క్రైస్తవుల్ని. దమస్కుకు కూడా వెళ్లి హింసించాలని బయలుదేరాడు కదా! ఆ రోజు దేవుడి దర్శనం వలన అతని ముసుగు తొలగించబడింది. ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అలాగే ఓ సహోదరి, సహోదరుడా, నీవు ప్రభు వైపు తిరిగితే నీ హృదయానికున్న, నీ కన్నులకు ఉన్న ఆ ముసుగు పూర్తిగా తొలగించబడతాది. నువ్వు ప్రభువుని చూడగలుగుతావు. ప్రభువులోకొస్తావు. ప్రభు ఆత్మ నిన్ను స్వతంత్రునిగా మారుస్తాడు. బానిసత్వం నుండి విడిపిస్తాడు. పాపపు తాడిని తెంచుతాడు. బానిసత్వం నుంచి విడిపిస్తాడు. వ్యసనాల నుంచి విడిపిస్తాడు. దౌర్భాగ్యమైన జీవితాల నుంచి విడిపించి జీవింపచేసే నిత్య జీవాన్ని ఇచ్చే క్రీస్తులోనికి నడిపిస్తాడు. క్రీస్తులోకొచ్చిన నువ్వు విన్న వాక్యాల ద్వారా, ఆ వాక్యాలు నీ హృదయం మీద వ్రాయబడటం ద్వారా, వ్రాయబడిన ఆ వాక్యాలను అనుసరించి నువ్వు లోకంలో జీవించడం ద్వారా నిన్ను చూసిన వారు క్రీస్తు పత్రికగా నిన్ను గుర్తించాలి. ప్రకటన పత్రాన్ని మనం చూడగానే గుర్తిస్తాం. ఇది పలానా వ్యాపారం. ఇక్కడ జరుగుతుంది. ఈ ఫోన్ నంబర్‌కి మనం ఫోన్ చేస్తే పలానా వస్తువులు మన ఇంటికి తీసుకొనొస్తారని ఒక పత్రిక చూడగానే మనం ఎలా అర్థం చేసేసుకోగలుగుతున్నాము. అలాగే నన్ను చూడగానే వీళ్ళు క్రీస్తు పిల్లలు. క్రీస్తు ప్రేమమయుడు. నిజమే. వీళ్ళు వాళ్ళ దేవుడిలాగా ప్రేమ కలిగిన్నారు. క్రీస్తు కరుణ జాలి గల దేవుడు. మంచోడు. పాపాన్ని అసహ్యించుకున్నాడు. పాపాన్ని జయించాడు. వీళ్ళు కూడా అంతేనండి. ఏ పాపం చేయరండి. పలానా బిడ్డండి. ఎంత చక్కటోడో. పలానా ఆడబిడ్డండి. అయ్యో! మా ఇంట్లో అలాంటి ఆడబిడ్డ లేదని కనిపిస్తా ఉంటదండి. అలాంటి చక్కటి ప్రవర్తన ఉన్న నిజంగా దైవ లక్షణాలు కలిగిన పిల్లండి. ఇలాంటి సాక్ష్యం నీకుందా? నిన్నిలా అర్థం చేసుకుంటున్నారా? లేదంటే వాడా? ఆమె అంటున్నారా? జాగ్రత్త. నీవేమై ఉన్నావు? ఎలాగున్నావు? ఎలాగు సాగుతున్నావో ఆలోచించు. ఇశ్రాయేలీయులకైతే వారింకా తెలుసుకోలేదు. కాబట్టి వారింకను అదే చీకటి స్థితిలో ఉన్నారు. అయితే మనందరం ముసుగులేని ముఖాలతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. మనం ఆ పోలికగా మార్పు నొందుతున్నాం. అలా మారితేనే మనల్ని ఆయన పత్రికలుగా గుర్తిస్తారు. ఆయన పత్రికవు నువ్వైతే నిన్ను చూడడం ద్వారా, నిన్ను చదవటం ద్వారా, నిన్ను బట్టి యేసుని తెలుసుకోగలుగుతారు. మరలా చెప్తున్నాను, వ్యాపార ప్రకటన చూడగానే వ్యాపారం యొక్క వివరాలు మనకెలా తెలుస్తాయో, మనల్ని చూడగానే మన ప్రభువు వాళ్ళకి కనిపించాలి. అలాంటి పత్రికలుగా ఆత్మదేవుడు మనల్ని మారుస్తాడు. మార్చే దేవునికి మనల్ని మనం అప్పజెప్పుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, అక్షరం మనిషిని చంపింది. అక్షరం మనిషిని దోషి అంది, పాపి అంది, తీర్పు తీసుకొచ్చింది. ఆత్మ, దేవునాత్మ, పరిశుద్ధాత్మ తన యొక్క వరాలు, ఫలాలు మనకు అనుగ్రహించి మనల్ని క్రీస్తులోనికి తీసుకొస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తూ ప్రభు ఎదుట మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. మనం క్రొత్త నిబంధన పరిచర్య ఎందున్నాము. ఇది అక్షరార్థమైన ఆచారాలు, పద్ధతులు కాదు. ఇప్పుడన్నీ అక్షరార్థమైనవే. మనిషి పాపం చేశాడు, బలి తీసుకొచ్చాడు, ఇవ్వాలి. ఇస్తే పాపం పోబడతాది. లేదా ఇదిగో ఇది పండగ, ఆ రోజు ఇలా చెయ్యాలి. ఇదిగో ఇది అమావాస్య, ఇలా చెయ్యి. ఇదిగో ఇది మీకు పులియని రొట్టెల పండుగ. లేదా ఇదిగో మీకు పెంతెకొస్తు పండుగ. ఇది పర్ణశాలల పండుగ. ఇలా చెయ్యండని అక్షరం. వాళ్ళకి అక్షరార్థమైన ఆచారాలున్నాయి. మనం ఆత్మ యందున్నాము. ఆత్మలో దేవునితో ఆనందిస్తాము. ప్రతిదినము మనకు పండగే. ప్రతిదినం మనం క్రీస్తు పోలికగానే బ్రతకాలి. జీవించినంత కాలం క్రీస్తుకు పత్రికలుగా ఉండాలి.
ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎవరికి పత్రికగా ఉన్నావు? ఆరంభంలో అడిగాను కదా! నిన్ను చూస్తే అచ్చం లోకస్తుల్లాగున్నావా? లేదంటే అచ్చం సైతాన్ లక్షణాలున్నాయా? ఉండకూడని లక్షణాలు, అవలక్షణాలు, పాపాలన్నీ కనిపిస్తున్నాయా? లేదంటే నిన్ను చూడగానే క్రీస్తు బిడ్డండి అని చెప్పే మంచి లక్షణాలు, క్రీస్తు సుగుణాలు నీ యందున్నాయా? నీవు ఏమై ఉన్నావు? ఎవరికి పత్రికగా ఉన్నావు? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. లోకం నిన్ను చూసినప్పుడు నీవు ఎవరి పత్రికగా కనిపిస్తున్నావు? పౌలంటాడు, కొరింథీయులారా, సిఫార్సు అవసరంలా. క్రీస్తు ఆత్మ చేత ముద్రించబడి మా పరిచర్య మూలంగా ముద్రించబడిన పత్రికలు మీరే కదా! మరి మీరు అలాగూ దేవుని పత్రికలుగా ఉన్నారా? దేవుని పత్రికలుగా ఉంటే మిమ్మల్ని బట్టి లోకము దేవుణ్ణి తెలుసుకుంటుంది. మరి దేవుణ్ణి చూపించండి, లోకాన్ని విడిచిపెట్టండి. మిమ్మల్ని మీరే క్రీస్తుకు సమర్పించుకొని ఆయన పోలికగా, ఆయన పత్రికగా మార్చబడి మహిమ నుండి అధిక మహిమలోనికి మనందరం ప్రవేశించే వరకు ప్రభువు కృప, సహాయం, శుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మన ప్రభువు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.